హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గురాల అమరేందర్ రెడ్డి. ఈరోజు నా తోటలో బొప్పాయి అంతర్ పంటగా బొప్పాయి సాగు చేయడం జరుగుతుంది. ఇది పెట్టి ఒక 1 మంత్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ 1 మంత్లో ఒక బొప్పాయి చెట్టు ఎంత హైట్ పెరిగిందో చూడండి. 1 మంత్లో ఇంటర్ క్రాప్ బొప్పాయి, నిమ్మ తోటలో ఇంటర్ క్రాప్ బొప్పాయి పెట్టడం జరిగింది. ఇది 1 మంత్ అవుతుంది. ఇందులో ఇప్పటి వరకు ఎలాంటి డిసీజ్ అనేది ఇంకా మనకి ఏం రాలేదు. డ్రిప్ ద్వారా నీళ్ళు అందియడం జరుగుతుంది. బొప్పాయికి చాలా లో వాటర్, అంటే చాలా తక్కువ వాటర్తో బొప్పాయి మనకి పండుతుంది. ఇలాంటి బొప్పాయి మనకు 6 మంత్స్లో క్రాప్కి వస్తుంది ఫ్రెండ్స్. 6 మంత్స్లో మనకి క్రాప్ వస్తుంది. ఇది 2 ఇయర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బొప్పాయి తోట మొక్క నాటిన నుంచి 2 ఇయర్స్ అంటే 6 మంత్స్కి క్రాప్ స్టార్ట్ అవుతుంది. 1.5 ఇయర్ మనకు ఫల సహాయాన్ని ఇస్తుంది బొప్పాయి. ఇప్పుడు మార్కెట్లో బొప్పాయికి మంచి డిమాండ్ ఉంది. ఇది అతి తక్కువ పెట్టుబడితో అతి ఎక్కువ ఆదాయం వస్తుంది. ఇందులో ఒక వైరస్ అనేది వస్తుంది, అది రాకుండా చూసుకుంటే బొప్పాయి పంటలో కూడా మంచి లాభాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇది 1 మంత్ ఏజ్ ఉన్న బొప్పాయి నేను పెట్టి 1 మంత్ 40 డేస్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అంతర్ పంట కూడా మనం సాగు చేసుకోవచ్చు. ప్రజెంట్ బొప్పాయి ఒక హోల్సేల్, అంటే మన దగ్గరికి వ్యాపారస్తులు వచ్చి ఒక 20 నుంచి 25 రూపాయలకి కేజీ వాళ్ళే కటింగ్ చేయడం జరుగుతుంది. బొప్పాయి ప్రజెంట్ రేట్ అది. మనం కట్ చేసే వరకు ఆ రేట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కేజీ 10 రూపాయలు అమ్మినా కూడా బొప్పాయితోని లాభాల ఫ్రెండ్స్, కానీ నష్టాలు అయితే ఉండవు. ఇది కూడా మనం ఇంటర్ క్రాప్, ఒక ఎకరానికి 1000 మొక్కలు పడతాయి ఫ్రెండ్స్. ఇది ఒక ఎకరానికి బొప్పాయి మొక్కలు 1000 మొక్కలు నాటొచ్చు. కానీ ఇది ఇంటర్ క్రాప్, నాది అంతర్ పంట, నిమ్మలో అంతర్ పంట కాబట్టి మనకి 500 మొక్కలు నాటడం జరిగింది ఫ్రెండ్స్. ఈ 500 మొక్కలు సుమారుగా ఒక మొక్క బొప్పాయి కనుక మంచి ఆరోగ్యకరంగా మనం పెంచినట్టయితే ఒక మొక్క క్వింటాల్ నుంచి 2 క్వింటాల్, అంటే 100 కిలోల నుంచి 200 కిలోల వరకు కాసే అవకాశం మనకు ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి బొప్పాయి 10 రూపాయల కేజీ అమ్మినా రైతుకు నష్టం లేదని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూద్దాం ఇది ఏ విధంగా ఉంటుంది. ఇది మొదటిసారి. మనకు అన్ని పంటల మీద అనుభవం ఉంది, కానీ బొప్పాయి మీద అనుభవం లేదు. ఇదే మొదటిసారి. ఏ విధంగా ఉందో ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తా ఫ్రెండ్స్. ఇది అంతర్ పంట, నిమ్మలో అంతర్ పంట బొప్పాయి నాటడం జరిగింది ఫ్రెండ్స్. మనకి జామ 6 మంత్స్ అవుతుంది జామ నాటి, కానీ మనకు ఆల్రెడీ జామ ఫల సహాయాన్ని ఇస్తుంది చూడండి. 6 మంత్స్కే దీన్ని తైవాన్ జామ మరియు అలహాబాద్ సఫేదా అంటారు ఫ్రెండ్స్. ఇందులో 25 చెట్లు. ఇక ఇది లోకల్ అలహాబాద్ సఫేదా. ఇది చూడండి, దీని కాయలు చాలా చిన్నగా ఉంటాయి. ఇది లోకల్. దీంతో పాటు సఫేదా జామతో పాటు తైవాన్ జామ కూడా నాటడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఒక్క మొక్కకు ఎన్ని కాయలు కాసినాయో చూడండి ఫ్రెండ్స్. ఇది ఒకటే మొక్క, కానీ ఎన్ని కాయలు వచ్చినాయో చూడండి ఫ్రెండ్స్. ఇది మంచి రకం బొప్పాయి, మన జామ తైవాన్ జామ అలహాబాద్ సఫేదా. ఈ బొప్పాయి రకం తైవాన్ రెడ్ లేడీ 786 అనే మొక్క నాటడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మల్లారెడ్డి నర్సరీ నుంచి మనం తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరూ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.